ఆర్తదెమ్మంటే ఆసనాలు వేసుకుంటా కూర్చున్నది ఈ పిల్ల. ఓ ఎన్నెలా ఆగో కండ్లు తెరిచి మూసి కథలు పడుతున్నావా? ఓ సుందెల్క మొకందానా చూడిటు. ఆర్తదెమ్మంటే ఆరాంసే సోఫాలో కూర్చొని ఏం చేస్తున్నావాడా? మనం చేసే జాబ్ ఏంటి? వార్త తేవటం అంటే రిస్క్ తో కూడుకున్న పని. అయితే రిస్క్ చేయాలంటే ఇట్లనే కూర్చోవాలి. పొద్దున ఆఫీస్కి రాంగా నన్ను వడ్డవా ఎన్నెలా నువ్వేమన్నా? నీకెట్లా తెలుసు అక్క? బండి మించి రాంగా మోకాలికి దెబ్బ తాకింది. గదే అనుకుంటున్నా, మెదడుకు దెబ్బ తాకినట్టున్నది గట్టిగానే అని. మోకాలికి దెబ్బ తాకిందంటే మెదడుకు దెబ్బ తాకిందంటే ఏంది? నీ మెదడు మోకాళ్ళనే ఉన్నది కదా మరి లేకుంటే ఆర్తదేలేదు ఏందనంటే రిస్క్ చేసే ఉద్యోగము అందుకే కూసున్నా కూర్పాట్లు పడుతున్నా అని కథలు పడుతున్నావేంది? కథలు అంటవేందక్క? నేను నిజమే చెప్తున్నా. నిటారుగా కూసున్నది నిజాయితీగా వార్తలు తెచ్చేటందుకే. ఏం చెప్దాం అనుకుంటున్నావో చక్కగా చెప్పు. మనం కూసున్న తీరే నిలబడే తీరే మన ఎమోషన్స్ ని తీసుకునే నిర్ణయాల సామర్థ్యాన్ని ఇట్లా డిసైడ్ చేస్తుందట అక్క. అంటే ఇట్లా స్ట్రేట్ గా కూర్చునేటోళ్ళు రిస్క్ తీసుకునే పనులు ఎక్కువ చేయగలుగుతారట. ఇంగో గిట్లా ముంగడికి వంగి కూర్చుంటేనట పని సాత కాదట, మూడిగా ఉంటామట. ఎవలాలు నీకు చెప్పింది? కెనడాలున్న మెగ్గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తేల్చింది ముచ్చట. అవునా? అక్క ఇగో ఆఫీసులల్లా ఎట్లా పడితే అట్లా కూర్చొని పని చేస్తే నాణ్యత గల్లా పని కాదట. వాళ్ళు కూర్చునే తీరు వాళ్ళకి కల్పించే సౌలతులను బట్టే మంచిగా పని చేస్తారట. అంటే ఇప్పుడు ఎవరెట్లా కూర్చోవాలి ఏందని రూల్ పెట్టాలనా ఎట్లా? అబ్బా కూసునే ముచ్చట ఇన్నావు గాని సౌలతుల ముచ్చట ఇన్నవాళ్ళేదా? ఇంకేం సౌలతులు చేస్తారు పని చేసే జాగలా? అంటే కూసున్న కాన్నే మంచిగా చాయ్ తెచ్చిచ్చుడు, వార్త తీసుకురా అని స్ట్రెస్ ఇయ్యకపోవుడు, ఎక్కువ పని చెప్పకపోవుడు. గిస్వంటి చెయ్యాలంటే ఎక్కువ పని చెప్పకపోవడు కాదు, అసలు మొత్తానికే పని లేకుంటే చేస్తే ఇంకా బెస్ట్ ఏమో కదా. అంటే ఎట్లక్క? కొలువులకేంచి వీకేస్తే ఏ పని ఉండదు కదా. అక్కో నువ్వు అటువంటి నిర్ణయాలు తీసుకోకు. నేనేదో పరిశోధన ముచ్చట చదివి చెప్పిన గంతే, నాకు గవన్నీ పట్టింపు లేవు. అట్లరా దారికి పోయి ఏదైనా వార్త తీసుకొని రాపు. ముందుగా ఈమెను బల మీద చేతులు తీసేసి కూసొమ్మనాలి. ఆమె అట్లా బల మీద చేతులు పెట్టుడు చేయబట్టే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి మమ్మల్ని వార్త తీసుకురా అని సతాయిస్తున్నట్టున్నది. ఎన్నెలా చెప్పిన ముచ్చట్లు కూడా నిజం లేకపోలేదుల్లా. మనం కూసునే తీరును బట్టి, బాడీలో రక్త ప్రసరణ జరిగే తీరును బట్టి మెదడు పనిచేసే తరీక మారి యాక్టివ్గా ఉండు, అలసటగా అనిపించుడు కూడా అవుతుందట. కాబట్టి కూసునే తీరు తెలుసుకొని మెదడుడు నయ్యం.